హాయ్ అండి అందరికీ. మనం ప్రతి నెల వస్తువులు నిత్యావసర సరుకులు అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. అది షాపులకి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాము, మార్ట్లకి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాము, ఎవరిష్టం వాళ్ళది. మరి మార్ట్లకి వెళ్ళి కొన్నప్పుడు మనం ఏదన్నా ఒక రేటుతో ఫిక్స్ అయ్యి కొనుక్కోవాలని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువగానే బిల్ అనేది చేసి బయటకు వచ్చిన సందర్భాలే ఎక్కువగా ఉండి ఉంటాయండి నాకు తెలిసి. అక్కడికి వెళ్తే వాతావరణం అలా ఉంటుందండి. ఆఫర్స్ అనేవి ఎదురుగా పెట్టి అన్నీ ట్యాగ్ చేసి నీట్గా ర్యాకుల్లో సదురు ఉంటాయి. అన్నీ తీసుకోవాలి అనే విధంగానే ఉంటాయి. అక్కడ చూస్తే ఆ వాతావరణం అలాగుంటుంది. మరి అంత దూరం వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి అంత టైం వేస్ట్ చేసి కొనుక్కునే దానికన్నా కూడా ఇంట్లోనే కూర్చొని మనం సరుకులు అనేది బుక్ చేసుకోవచ్చండి. ఫ్లిప్కార్ట్ గ్రోసరీ యాప్లోని మేమైతే సంవత్సరం నుండి అదే యాప్లో బుక్ చేసుకుంటున్నాము. మేము ఈ సంవత్సరంలో నష్టపోయింది అయితే ఏమీ లేదండి. 1-2 సార్లు ఎక్స్ట్రా వచ్చిన టైంలే సందర్భాలే ఎక్కువగా ఉన్నాయండి. సరుకులు నీట్గా వస్తాయి, లీకేజ్ ప్రాబ్లం ఉండదండి, క్వాలిటీ చాలా బాగుంటుంది, ఎలాంటి డెలివరీ ఛార్జెస్ అనేది తీసుకోరు, ఇంటికే తీసుకొచ్చి ఇస్తారండి. మామూలుగా ఆన్లైన్ షాపింగ్ ఏదైనా సరే ఇంటికే తెచ్చిస్తారుగా అనుకోవచ్చు. ఎలాంటి సరుకులు బుక్ చేసుకునే యాప్లు ఇంకేమైనా ఉండొచ్చు, కానీ నాకైతే ఇది ఒక్కటే తెలుసండి. క్వాలిటీ కూడా మన వాటిలో అలాగ ఉంటుందో ఉండదో తెలీదు. ఇందులో అయితే చాలా బాగుందండి, వేరే లెవెల్ అని చెప్పచ్చు. మనం బయటికి వెళ్ళి సరే వెహికల్ లేని వాళ్ళు మామూలుగా బయట ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళి అక్కడ వెయిట్ చేసి మళ్ళీ అక్కడ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి అవన్నీ సర్దేసరికి ఇదంతా టైం వేస్ట్ అండి. కొంచెం ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ టైం దానికోసం కేటాయించి ఏ ఆఫర్స్ నేను చూసుకొని మనం బుక్ చేసుకుంటే ఇది చాలా బెటర్ అని చెప్తానండి. మన ఒక మాట దగ్గర చూస్తే చాలామంది జనం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అంత జనం వెయిట్ చేస్తున్నారంటే ఇంకా రాలేదండి, బిల్లింగ్ అవ్వలేదంట అని చెప్పారు. బిల్లింగ్ కోసమే అంతసేపు వెయిట్ చేస్తే మరి సరుకులు ఎంతసేపు తీసుకొని ఉంటారండి? ఎంత టైం వేస్ట్ చేయడం ఎందుకు అనిపించిందండి. సో దాన్ని బట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. నచ్చితే వీడియో లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. కుదిరితే మీరు కూడా యాప్లో బుక్ చేసుకోండి.